భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 179 సెలవు, రాజీనామా మరియు శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవి నుండి తొలగింపుకు సంబంధించినది. వివరణ: కార్యాలయానికి సెలవు. స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న సభ్యుడు ఏ కారణం చేతనైనా అసెంబ్లీలో సభ్యుడిగా ఉండటం ఆగిపోతే వారు తప్పనిసరిగా తమ పదవిని ఖాళీ చేయాలి. రాజీనామా: స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ ఎప్పుడైనా రాజీనామా చేసిన సభ్యుడు స్పీకర్ అయితే డిప్యూటీ స్పీకర్కు, లేదా రాజీనామా చేసిన సభ్యుడు డిప్యూటీ స్పీకర్ అయితే స్పీకర్కి వ్రాతపూర్వక రాజీనామాను సమర్పించడం ద్వారా తమ కార్యాలయానికి రాజీనామా చేయవచ్చు. కార్యాలయం నుండి తొలగింపు: ఆ సమయంలో అసెంబ్లీలోని సభ్యులందరి మెజారిటీ ఓటుతో ఆమోదించిన తీర్మానం ద్వారా స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ను వారి కార్యాలయం నుండి తొలగించవచ్చు. అయితే ఈ తొలగింపుకు షరతులు ఉన్నాయి. తొలగింపు తీర్మానాన్ని తరలించడానికి ముందు కనీసం 14 రోజుల నోటీసు ఇవ్వాలి. ఇది విషయం సరైన పరిశీలనకు ఇవ్వబడిందని మరియు తొందరపడకుండా నిర్ధారిస్తుంది. అసెంబ్లీ రద్దు సందర్భంలో స్పీకర్కు నిబంధన: అసెంబ్లీని రద్దు చేసినట్లయితే అసెంబ్లీ రద్దు తర్వాత మొదటి సమావేశానికి ముందు వరకు స్పీకర్ తమ కార్యాలయాన్ని ఖాళీ చేయకూడదు. ఈ నిబంధన పరివర్తన కాలంలో స్పీకర్ కార్యాలయంలో కొనసాగడానికి అనుమతిస్తుంది. కొత్త అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ప్రొసీడింగ్లకు అధ్యక్షత వహించడానికి ఎవరైనా ఉన్నారని నిర్ధారిస్తుంది. మొత్తం మీద ఆర్టికల్ 179 అసెంబ్లీ రద్దు సమయంలో కొనసాగింపు కోసం నిబంధనలతో పాటు భారతదేశంలోని శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ యొక్క సెలవు, రాజీనామా మరియు తొలగింపు విధానాలను వివరిస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 3 రాజ్య శాసన మండలి. రాజ్య శాసన మండలి అధికారులు. ఆర్టికల్ 179 అధ్యక్ష లేక ఉపాధ్యక్ష పదవిని ఖాళీ చేయుట, ఆ పదవికి రాజీనామా ఇచ్చుట మరియు ఆ పదవి నుండి తొలగింపబడుట. శాసనసభ యొక్క అధ్యక్ష లేక ఉపాధ్యక్ష పదవియందున్న సభ్యుడు ఆ సభలో సభ్యత్వమును కోల్పోయినచో తన పదవిని ఖాళీ చేయవలెను. బి అట్టి సభ్యుడు అధ్యక్షుడైనచో ఉపాధ్యక్షునికి, ఉపాధ్యక్షుడైనచో అధ్యక్షునికి తన చేవ్రాలుతో లేఖ వ్రాయుట ద్వారా ఎప్పుడైనను తన పదవికి రాజీనామా ఇవ్వవచ్చును. మరియు సి ఆ సభలో అప్పుడు సభ్యులుగానున్న వారందరిలో అధిక సంఖ్యాకులచే పాస్ చేయబడిన ఆ సభ యొక్క తీర్మానము ద్వారా తన పదవి నుండి తొలగింపబడవచ్చును. అయితే ఖండము సి నిమిత్తమైన తీర్మానమేదియు దానిని ప్రస్తావించవలనను ఉద్దేశము గలదని నోటీసునిచ్చి కనీసము 14 దినములు గడచిననే తప్ప ప్రస్తావించబడరాదు. అంతేగాక సభా విఘటన జరిగినప్పుడెల్లను అట్టి విఘటనానంతరము జరుగు ఆ సభ యొక్క మొదటి సమావేశమునకు అవ్యవహిత పూర్వము వరకు అధ్యక్షుడు తన పదవిని ఖాళీ చేయరాదు. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Officers of the State Legislature. Article 179. Vacation and resignation of, and removal from, the offices of Speaker and Deputy Speaker. A member holding office as Speaker or Deputy Speaker of an Assembly A. shall vacate his office if he ceases to be a member of the Assembly. B. may at any time by writing under his hand addressed, if such member is the Speaker, to the Deputy Speaker, and if such member is the Deputy Speaker, to the Speaker, resign his office, and C. may be removed from his office by resolution of the Assembly passed by a majority of all the then members of the Assembly. Provided that no resolution for the purpose of clause C shall be moved unless at least 14 days notice has been given of the intention to move the resolution. Provided further that, whenever the Assembly is dissolved, the Speaker shall not vacate his office until immediately before the first meeting of the Assembly after the dissolution.